మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు అసలు ఏ రాశి వారికి వాస్తుపరంగా ఎటువంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. కాకపోతే చాలామంది తెలియక ఈ రాశి ఈ నక్షత్రం అయితే ఈ డైరెక్షన్లో ఉండాలేమో అనుకుంటారు. అది అసలు ఆ డైరెక్షన్ రాశి నక్షత్రాన్ని బట్టి డిసైడ్ చేయకూడదు. కాకపోతే దశను బట్టి మీకుండే గ్రహం ఏ మహాదశ నడుస్తుందో అది ఎలా ఉందో దాన్ని బట్టి కూడా మనకి గృహంలో ఆ తత్ సంబంధించిన దిశల వల్ల కొంత ఇబ్బంది పడుతూ ఉంటాం. దాని గురించి ఇప్పుడు మనం పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. కుంభరాశి కనుక చూసుకున్నట్లయితే కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు ఉంటాయి, మరియు శతభిష నక్షత్రం ఉంటుంది, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ ధనిష్ట 3-4 పాదాల వారు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అంటే వీరు కూడా ఈ పడమర మరియు దక్షిణ భాగాల్లో ఎక్కువ పెరగకుండా మరీ ఎక్కువ విపరీతమైన వెలుతురు, ఎందుకంటే తూర్పులో ఉత్తరంలో తక్కువ వెలుతురుండి దక్షిణ పడమర భాగాల్లో కనుక ఎక్కువ వెలుతురున్నట్లయితే అంటే పెద్ద పెద్ద ఫ్రెంచ్ విండోస్ పెట్టేసి ఓపెన్ చేసేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా కొన్ని దిశల్లో ఎక్కువ ఓపెన్ ఉండాలి, కొన్ని దిశల్లో తక్కువ ఓపెన్ ఉండాలి. అది కిటికీలు రూపంలో కావచ్చు, తలుపుల రూపంలో కావచ్చు. ఈ జాగ్రత్త ధనిష్ట 3-4 పాదాల వాళ్ళు నివసించేటువంటి గృహంలో ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక అదేవిధంగా శతభిష నక్షత్రం వారు పొరపాటున కూడా నైరుతి కనుక ఎక్కువ ఓపెన్ చేసి ఉంచితే, చాలామంది ఇళ్లలో చూడండి నైరుతిలో పెద్ద పెద్ద ఫ్రెంచ్ విండోస్ ఉంటాయి, పెద్దగా ఓపెన్ చేసి వదిలేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే వారికి వివాహ జీవితం మీద ఎఫెక్ట్ పడడము, పితృదేవత అనుగ్రహం లేకపోవడము, వాళ్ళ జన్మజాతకంలో ఏదైనా సర్పదోషం ఉన్నట్లయితే యాక్టివ్ అవ్వడం. ఎప్పుడు కూడా మన జన్మజాతకంలో ఉండేటువంటి కాంబినేషన్స్ మన అంటే ఏదైనా ఒక దోషం ఉంది లేకపోతే ఒక గొప్ప యోగం ఉందనుకోండి, ఆ యోగం కూడా మనము ఇంట్లో ఏ ఇంట్లో అయితే నివసిస్తామో ఆ యొక్క గృహంలో దిశల్లో పెట్టకూడనటువంటి వస్తువులు కొన్ని ప్లేసెస్లో పెట్టడం వల్ల దాని ప్రభావం అనేటువంటిది నెగటివ్ ట్రిగర్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇల్లు కనుక వాస్తు పర్ఫెక్ట్గా ఉంటే ఆ ఇల్లు మనల్ని చాలా మటుకు సేవ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి శతభిష నక్షత్రం వారు నైరుతి గదిలో క్రీమ్ కలర్ ఉండేలా చూసుకోండి, నైరుతి ఎక్కువ వెలుతురు లేకుండా చూసుకోండి. మీరు వీలైనంత మటుకు నాగప్రతిష్ఠ చేసిన దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఇక పూర్వభద్ర 1, 2, 3 పాదాలు కూడా ఇందులోనే ఉంటాయి. కాబట్టి ఈ పూర్వభద్ర నక్షత్రానికి అధిపతి గురువు కాబట్టి ప్రధానంగా ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త 2 దిశల గురించి తీసుకోవాలి. ఈశాన్యం 1, పడమర దిశ, ఈ 2 కలిపి ఎలా ఉందో చూసుకోవాలి. లేనట్లయితే ఏమవుతుందంటే ఇది కొంచెం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఆలస్యంగా తీసుకోవడం వల్ల లైఫ్లో ఇబ్బందిని ఇస్తుంది. అంటే ఒక కెరియర్ వచ్చింది, ఒక జాబ్ వచ్చింది, ఇది తీసుకుందాం వద్దా అనే ఆలోచనలో పడేసరిగా జాబ్ వెళ్ళిపోతుంది. లేనట్లయితే ఒక సంతాన సంబంధించిన విషయంలో కొన్ని డెసిషన్స్ తీసుకోవాలి. డెసిషన్ మేకింగ్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. పడమర ఈశాన్యం కనుక 2 పాడైనట్లయితే పర్టికులర్గా ఈ పూర్వభద్ర నక్షత్రం వారు ఈ జాగ్రత్త తీసుకుంటూ మీరు ఎక్కువగా ఏదైనా ఒక గృహం కానీ స్థలం కానీ ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు అక్కడ మీరు ఈ 3 నక్షత్రాల వారు చెక్ చేసుకోవాల్సింది ఆగ్నేయ దిశను చెక్ చేసుకోండి. ఆగ్నేయము లేదా దక్షిణ భాగాన్ని కూడా కాస్త చెక్ చేసుకోవాలి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన విష్ణు సహస్రనామాలు శ్రవణం చేయండి, లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రం చేయండి. అనే విధాలు బాగుంటుంది. చాలామంది వాస్తు అంటే కూల్చేసేయాలి, విరగొట్టాలి, పగలగొట్టాలనుకుంటారు. అసలు అలా కానే కాదు. నేను స్టెప్ బై స్టెప్గా చెప్తాను అసలు వాస్తు చూసుకునే విధానం ఏంటనేది. పాయింట్ నెంబర్ 1, మీరు ఎప్పుడైనా సరే వాస్తు చూసుకోవాలి అంటే మంచి వాస్తు ఇంట్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని దాన్ని వర్గు అంటారు. అంటే మీ పేరు ఆ నుంచి అమహ మధ్యలో ఉంటే మీకు తూర్పు కానీ దక్షిణం కానీ ఉత్తరం కానీ పనిచేస్తుంది, లేదా వాయువ్యం పనిచేస్తుంది, కానీ పడమర లేదా ఈశాన్యం పనిచేయదు. ఇలా కావర్గు, చావర్గు, టావర్గు అని ఇలా ఉంటాయి. అయితే ఇక్కడ మీరు పేరులో ఉండే మొదటక్షరంతో పాటు మీ యొక్క జాతక చక్రంలో రాహుకేతువులు ఎక్కడున్నారు, ఎగ్జాల్టెడ్ ప్లానెట్స్ అంటే ఉచ్చస్థితిలో ఉండే గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయి దాన్ని బట్టి కూడా డైరెక్షన్ ఎంచుకోవాలి. 2 కలుపుకొని. ఇది పాయింట్ నెంబర్ 1. ఇక రెండవది, మనకు డైరెక్షన్ తెలిసింది కానీ ఇంటి యొక్క సింహద్వారం ఎక్కడుంటే బాగుంటుందంటే మనకు శాస్త్రంలో చాలా స్పష్టంగా ప్రతి ఇంటికి కూడా సింహద్వారాలు అనేవి 3-4 పదాల్లో ఉండాలి అని చెప్పి శాస్త్రం. కాబట్టి 3-4 పదాల్లో ఉండేలాగా
మీ యొక్క గృహం యొక్క ప్లానింగ్ వేసుకొని ఆ గృహం ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయింది, ఆ టిల్ట్ అయిన దాన్ని బట్టి మీకు అది ఎన్ని డిగ్రీల్లో ఏ పదం వచ్చిందో చూసుకొని ఆ రకంగా సెట్ చేసుకోవాలి. ఇది ముఖ్యమైనటువంటి, ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి వాస్తులో. ఇక మూడో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే, గృహంలో మనం వస్తువులు ఎక్కడెక్కడ పెట్టుకుంటున్నామో కూడా చాలా ముఖ్యమైనటువంటిది. గాలి వెలుతురు, బేసిక్ లెవెల్ గాలి వెలుతురు. ఎందుకంటే చాలామంది గాలి వెలుతురు ఉంటే చాలండి అదే వాస్తవం అంటారు. నేనేమంటానంటే, రోడ్డు మీద చెట్టు కింద పడుకుని ఉంటాడు మనిషి, ఇల్లు లేకుండా. మరి వాడుకున్నంత గాలి వెలుతురు ఎవరికీ ఉండదు. మరి వాడు చాలా అసలు వాడికి అన్ని సంపదలు అన్నీ వచ్చేయాలి కదా. కేవలం గాలి వెలుతురు మాత్రమే వాస్తు కాదు, కేవలం గాలి వెలుతురే బాగుంటే సరిపోతుంది అనుకుంటే విశ్వకర్మ ప్రకాశిక కానీ అనేకమైన గ్రంథాల్లో అన్ని శ్లోకాలు, అన్ని క్యాలిక్యులేషన్స్, పద విభజన, అదేవిధంగా మనకి ఏ దేవతలు ఎక్కడ ఉంటారు, 9 గ్రహాలు 8 దిక్కులు ఎలా ఉంటాయి, అష్టదిక్పాలకులు ఏంటి, వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితాలు ఏంటి, ఇవన్నీ కూడా చెప్పరు. కేవలం గాలి వెలుతురు ఉంటాయి, ఒక శ్లోకంలో పుస్తకం అయిపోయేది. ఇక మరొక విషయం ఏంటంటే, మీరు ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ వాడుతున్నారు, ఎటువైపు ఎటువంటి రంగులు ఉన్నాయో కూడా చాలా ముఖ్యమైనటువంటిది ఇంటిని ఎనర్జైజ్ చేయడానికి. గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా ఎప్పుడు కూడా గృహంలో మీకు నడుస్తున్న మహాదశను బట్టి కూడా ఉంటుందండి. అంటే మీకు తెలియకుండానే, ఉదాహరణకి రవి నుంచి కేతు వరకు తీసుకుందాం, దశల్లో రవి దశ నడుస్తుంది. కానీ మీ జన్మజాతకంలో రవి పాడయ్యాడు, ఇంకాస్త మీరు ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళినటువంటి ఇల్లు ఈస్ట్లో ఉండే ఇది సరిగ్గా లేదు, అంటే ఈస్ట్లో మొత్తం బాగా తగ్గిపోవడం, స్థలము వెస్ట్లో పెరిగిపోవడం జరుగుతుంది. అప్పుడు ఆ ఈస్ట్ అనేది సన్కి సంబంధం కాబట్టి కమ్యూనికేషన్స్ దెబ్బతినడం, సోషల్ కమ్యూనికేషన్స్, పూర్వస్తు సభాగర్ అన్నారు కాబట్టి అటువంటి ఇబ్బంది అనేది జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా చంద్రమహర్దశ నడుస్తుంది. ఉదాహరణకు చంద్రుడు బాగుంటే ఫైన్, ఒకవేళ పాడయ్యాడు అది మనసుకి సంబంధం కాబట్టి మీరుండే ఇల్లు కూడా వాయువ్య దిశ ఏదైనా తేడా ఉన్నట్లయితే, వాయువ్య దిశ వల్ల మీకు ఇంకొంచెం ఏమైపోతుంది, అది ఆల్రెడీ మహాదశ ఇబ్బంది ఉంది, దాంతోపాటు వాయువ్యం కూడా దోషం ఏర్పడింది, వాయువ్యానికి చంద్రుడు కాబట్టి అది ఇంకొంచెం మానసిక స్ట్రెస్ని, అనాలోచితంగా కొన్ని నిర్ణయాలు తీసుకునేటిస్తూ ఉంటుంది. అదే మీకు కుజ మహాదశ నడుస్తుంది, కుజుడు బాగుంటే ఫైన్, భూముల ద్వారా బాగా కలిసి వస్తుంది, కానీ పాడయ్యాడు, అప్పుడు సౌత్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే సౌత్కి కుజుడు కారకుడు దక్షిణానికి. సో దక్షిణం బాగా పెరిగిపోయినా, దక్షిణంలో బాత్రూమ్స్ ఉన్నా, ఇది మీకు ప్రధానంగా కెరీర్ మీద దెబ్బతీస్తుంది. అదేవిధంగా ఉదాహరణకి మీకు బుధుడి యొక్క మహాదశ నడుస్తుంది. బుధుడు ఉత్తరానికి కారకుడు, అంటే ధనానికి, వ్యాపారానికి, వీటికి కారకుడు. సో ఉత్తరంలో బాత్రూమ్స్, వాష్రూమ్స్ ఉన్నటువంటి ఇళ్లలో ఉంటే బుధ మహాదశ నడుస్తున్నందుకు ఇంకా ఇబ్బంది పడతారు, లేకపోతే అది పెద్దగా మీకు సపోర్ట్ చేయదు, అంటే బ్లాకేజెస్ ఏర్పడుతుంటాయి. అంటే మనకుండే దశను బట్టి మనం ఆ గృహంలో ఆ యొక్క గృహ అధిదేవతలు, గ్రహదేవతలు అక్కడ బ్లాకేజ్ ఏర్పడినప్పుడు అది మరింత స్ట్రెస్కి గురి చేస్తుంది. అదేవిధంగా గురు మహర్దశ నడుస్తుంది, అప్పుడు ఈశాన్యం అనేటువంటిది చాలా కీన్గా ఉండాలి. ఎందుకంటే ఈశాన్యంలో బరువులు పెట్టేసి ఈశాన్యం కట్ అయిపోయి ఈశాన్యంలో బాత్రూమ్స్ ఉంటే ఏమవుతుందంటే అనాలోచితమైన నిర్ణయాలు, అనవసరంగా ఏవేవో పూజలు, అంటే ఒక ఇంట్లో కూర్చొని చక్కగా నామస్మరణ చేయాల్సింది ఎవరో ఫేక్ వాళ్ళని కనెక్ట్ అయ్యి వాళ్ళతో లక్షలు పెట్టి పూజ చేసుకోవడం, ఇలాంటి తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. ప్లస్ సంతానం మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అది. అలాగే శుక్రుడు ఆగ్నేయం, అంటే ఆగ్నేయ దిశ కనుక పాడైతే శుక్ర సంబంధించిన దిశలు బాగాలేవు. అంటే మీ ఇంట్లో ఉదాహరణకి ఆగ్నేయం తగ్గింది లేదా విపరీతంగా పెరిగింది, శుక్రదశ నడుస్తూ శుక్రుడు బాగోలేడు, అది ఇబ్బందిని ఇస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఆగ్నేయం తర్వాత చూసుకోవాల్సింది ప్రధానంగా ఇక్కడ శుక్ర మహాదశ తర్వాత శని దశ తీసుకుందాం. శని అంటే పడమర కారకుడు కాబట్టి వెస్ట్ విపరీతంగా పెరిగింది, లేదా వెస్ట్ సెంటర్లోనే బాత్రూమ్స్ పెట్టారు, అది దోషాన్ని ఇస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, మీరు లైఫ్లో ఏదైతే బెనిఫిట్ పొందాలో బెనిఫిట్స్ పొందలేకపోతుంటారు. రాహుకేతువులు తీసుకుంటే రాహు అయితేనేమో నైరుతిని చూసుకోవాలి, నైరుతి దిశ బాగుందో లేదో, రాహు మహాదశ నడిచేటప్పుడు, కేతు అయితే ఈశాన్యం. ఈ రకంగా మన మహాదశలకి మన జన్మజాతకంలో 4th లార్డ్ ఎలా ఉన్నాడో అనే దాన్ని బట్టి ప్రధానంగా చూసుకుంటూ ఇంట్లో ఎంతసేపు కూడా, అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, చిన్న చిన్న వస్తువుల మార్పు కూడా మనం అబ్జర్వ్ చేస్తుండాలి, దానివల్ల కూడా దాని ప్రభావం ఉంటుంది.
అయితే ఇంట్లో నిత్య దీపారాధన కనుక చేస్తూ ఉన్నట్లయితే ఇంట్లో ఎనర్జీ బ్యాలెన్స్డ్గా ఉండి ఆ ఇంట్లో ఉండేవాళ్ళు చాలా సంతోషకరంగా ఉంటారు. శ్రీమాత్రే నమః.